ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పరిపాలన కొనసాగిస్తూ దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి తదుపరి టార్గెట్ ఏంటి? హైదరాబాద్ను సరికొత్తగా తీర్చిదిద్దనున్నారా? రేవంత్ ఆదేశాలతో హైడ్రా ఇప్పుడు దూకుడు పెంచనుందా? కొత్త సంవత్సరం నుండి తన తడాఖాను చూపించనుందా? భాగ్యనగరాన్ని ప్రపంచ స్థాయి నగరాల సరసన నిలబెడతామంటున్న రేవంత్ లక్ష్యం ఏ మేరకు నెరవేరనుంది? ప్రతిపక్షాలను ఢీకొట్టి ఆయన అనుకున్నది సాధిస్తారా? హైడ్రా ఈ పేరు వింటే అక్రమార్కులకు హడల్, కబ్జాదారుల గుండెల్లో బెదురు పుడుతుంది. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. చెరువుల కబ్జాదారుల ఆట కట్టించేందుకు రేవంత్ సర్కార్ ముందడుగు వేసింది. అందులో భాగంగా హైడ్రాను తీసుకొచ్చి ఆక్రమణదారులు కూసాలు కదిలిస్తోంది. చెరువులను మళ్లీ విముక్తి చేసి హైదరాబాద్కు పూర్వవైభవం తీసుకురావాలి అన్నది రేవంత్ రెడ్డి ఆకాంక్ష. ఈ క్రమంలో హైడ్రా బుల్డోజర్లు ఆక్రమణదారుల ఇళ్లపైకి వెళ్లాయి. అయితే కొంతమంది పేదల నివాసాలు కూడా హైడ్రా కూల్చివేతలతో నేలమట్టమయ్యాయి. దీంతో బాధితుల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. అయితే ఆక్రమణదారులను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెబుతున్న హైడ్రా పేదల జోలికి వెళ్లమని చెబుతోంది. అంతేకాదు, ఎవరైనా పేదలు FTL బఫర్ జోన్లో ఇళ్లు కోల్పోతే వారికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఆశ్రయం కల్పిస్తామని హామీ ఇచ్చింది రేవంత్ సర్కార్. అయితే మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు తాము అండగా ఉంటామని, బుల్డోజర్లకు అడ్డం పడుకుంటామని టీఆర్ఎస్ బీజేపీ నేతలు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒక పక్క ప్రతిపక్షాలు మూసీ హైడ్రా రగడపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు రావడం, బాధితులతో కలిసి నిరసనలు తెలపడం లాంటివి ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగా మారాయి. అయితే హైకోర్టు ఆదేశాలతో FTL బఫర్ జోన్లను గుర్తించే పనిలో ఉంది సర్కార్. బడ్జెట్లో 200 కోట్లు హైడ్రాకు నిధులు కేటాయించిన సర్కార్ తాజాగా 50 కోట్లు విడుదల చేసింది. ఆ డబ్బులతో బుల్డోజర్లు, ఇతర వాహనాలు, ఆఫీస్ నిర్వహణ లాంటివి చేపట్టనున్నారు. హద్దులు నిర్ణయించడం, అదేవిధంగా కొత్త వాహనాలు సమకూర్చుకోవడం, ఇవన్నీ చూస్తుంటే కొత్త సంవత్సరం నుంచి ఇక హైడ్రా మరింతగా రెచ్చిపోవడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హైడ్రా నిధుల విడుదలతో అభివృద్ధికి మరింత ఊతం కలిగే అవకాశాలున్నాయి. పబ్లిక్ స్థలాలను ఆక్రమణల నుంచి విముక్తి చేయడంతో పాటు మౌలిక సదుపాయాల విస్తరణపై కూడా హైడ్రా దృష్టి సారిస్తోంది. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. FTL బఫర్ జోన్లతో పాటు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తూ అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెత్తించి ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే హైడ్రాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 50 కోట్ల నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చిన హైడ్రా మరోసారి రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీంతో అక్రమార్కుల గుండెల్లో టెన్షన్ నెలకొంది. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలే కాదు, నిర్మాణాలు కూడా అంటూ కమిషనర్ AV రంగనాథ్ చెప్పినట్టుగానే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే అభివృద్ధికి నోచుకొని ఆక్రమణలకు గురవుతూ కనుమరుగవుతున్న చెరువులు, కుంటలను గుర్తించి వాటిని పునరుద్ధరించే కార్యక్రమాలను హైడ్రా చేపట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే పలు చెరువులు, కుంటలను హైడ్రా అభివృద్ధి చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆస్తులు కాపాడేందుకు చెరువులు, కుంటలను అభివృద్ధి చేసి పునర్జీవింపజేసేందుకు గాను హైడ్రాకు మరిన్ని శక్తివంతమైన అధికారాలు ఇవ్వడం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ద్వారా హైడ్రా అనేక విస్తృత అధికారాలను పొందుతూ చెరువులతో పాటు ప్రభుత్వ ఆస్తులను రక్షించడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను అధునాతన సాంకేతిక పద్ధతులు, వాహనాల కొనుగోలు, కార్యాలయ నిర్వహణకు ఉపయోగించనున్నారు. ఈ నిధులు హైడ్రా పనితీరుకు మరింత బలం చేకూరుస్తాయని అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటల పరిరక్షణ కోసం జూలై 19వ తేదీన హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 99ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా ఏర్పాటు చేసిన వారం రోజుల్లోనే రంగంలోకి దిగిన హైడ్రా జూలై 26 నుంచి కూల్చివేతలను మొదలుపెట్టింది. ఇప్పటి వరకు 30 ప్రాంతాలు, 300 ఆక్రమణలను కూల్చివేసింది. హైడ్రా ఏర్పాటు చేసిన 100 రోజుల వ్యవధిలోనే 300 అక్రమ నిర్మాణాలకు పైగా నేలమట్టం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. 100 రోజుల్లో ఏకంగా 120 ఎకరాలను అక్రమార్కుల చెర నుంచి విడిపించి ప్రభుత్వానికి అప్పగించింది. జీహెచ్ఎంసీతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లోని ఆక్రమణలపై హైడ్రా బుల్డోజర్లు పంజా విసిరాయి. ఈ క్రమంలో సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అని తేడా లేకుండా అక్రమంగా నిర్మించిన కట్టడాలపైకి దూసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఓ సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. అయితే హైడ్రా కూల్చివేతలపై ప్రజలు హడలెత్తిపోయారు. ఎప్పుడు ఎవరి ఇంటిని కూల్చివేస్తారో అని భయాందోళనలో గడిపారు. హైడ్రా కూల్చివేతలపై పలుచోట్ల తీవ్రమైన వ్యతిరేకత కూడా వచ్చింది. పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించగా హైడ్రా చట్టబద్ధతపై కోర్టు కూడా ప్రశ్నించింది. జీవో 99పై స్టే ఇవ్వాలంటూ అనేక మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ క్రమంలో హైడ్రాకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ రూపకల్పన చేసింది. ఈ ఆర్డినెన్స్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు. ఈ క్రమంలో హైడ్రామాలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి సోమవారం బుద్ధాభవన్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. కొత్త ఏడాది నుంచి ఈ కార్యక్రమం మొదలు కానుంది. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలపై ప్రజల నుంచి హైడ్రా అధికారులు ఫిర్యాదులు స్వీకరించనున్నారు. వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఆక్రమణలపై హైడ్రా చర్యలు తీసుకుంటుందని కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. రేవంత్ కెలికింది అలాంటి ఇలాంటి ఇష్యూ కానే కాదు. తేనె తుట్ట అనే పర్యాయ పదం కూడా చాలా చిన్నది. చారిత్రాత్మక హైదరాబాద్ నగరానికి పూర్వ వైభవం తీసుకురావాలని కంకణం కట్టుకున్న రేవంత్ భవిష్యత్ తరాల కోసం ఏం చేయబోతున్నారు? సిటీ ఆఫ్ లేక్స్గా పేరున్న భాగ్యనగర రూపురేఖలు త్వరలోనే మారబోతున్నాయా? మరి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఆల్రెడీ నివాసం ఉంటున్న వారి సంగతులు ఏంటి? ఈ విషయాలన్నీ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. తాము అధికారంలోకి వచ్చాక అది చేస్తాం, ఇది చేస్తాం, ఆక్రమణదారుల అంతు చూసేస్తాం అంటూ రాజకీయాల్లో చాలామంది నాయకులు చెబుతూనే ఉంటారు. అయితే అధికారంలోకి వచ్చాక మాత్రం వాళ్లతో డీల్ కుదుర్చుకుని ప్రజలకిచ్చిన వాగ్దానాలను మరుగున పడేస్తారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మాటల నాయకుడు కానే కాదు, చేతల నాయకుడని నిరూపించుకున్నారన్న అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. చారిత్రాత్మక హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణల బారి నుండి రక్షించి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని అంటున్నారు రేవంత్. అంతవరకు ఓకే, కానీ ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఆయన ఎలా అధిగమించబోతున్నారు? హైదరాబాద్కు సంబంధించి స్పష్టమైన ప్రణాళికతో రేవంత్ సర్కార్ ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. భాగ్యనగరం, టోక్యో, న్యూయార్క్ నగరాలతో పోటీ పడేలా చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. తాజాగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన రైజింగ్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 7,000 కోట్లతో నగరంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజా పాలన కోసం తెలంగాణ ప్రజలు ఏడాది క్రితం తీర్పునిచ్చారని, తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. హైడ్రా కేవలం అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చుతోందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరవాసులను, తెలంగాణ ప్రజలు నేను అడగదలుచుకున్నా. ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు, చెన్నై అన్ని నగరాలు ఈ రోజు కాలుష్యం మొత్తం ఆక్రమించుకున్నది. వాయు కాలుష్యం,
నీరు కాలుష్యం, భూమి కాలుష్యం, అక్కడ నివసించలేని పరిస్థితి, అక్కడ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించలేని పరిస్థితికి ఆ నగరాలు చేరుకున్నాయి. మరి మనం ఇంకొక 10 సంవత్సరాలు ఏమనుకుంటా ఊరుకుంటే హైదరాబాదు నగరం వాటన్నిటికంటే దరిద్రంగా తయారయ్యే పరిస్థితి ఉన్నది మిత్రులారా. అందుకే ఈరోజు ఆ నగరాల నుంచి అనుభవాలు నేర్చుకోవాలి. ఢిల్లీ లాంటి అత్యధిక కాలుష్య నగరంగా ఈరోజు ఢిల్లీ వచ్చిందంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఢిల్లీ నగరం ఆ విధంగా తయారైంది. అందుకే ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలే కాదు, మూసీ డెవలప్మెంట్ను చెయ్యాలని, మూసీ నదిని ప్రక్షాళన చెయ్యాలని, మూసీ నదిని పునరుజ్జింపజేయాలని హైదరాబాదులో కాంక్రీట్ జంగల్గా మారి వర్షాలు వస్తే ఎక్కడికక్కడ రోడ్ల మీద వరదలు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే ఆ వరదల్ని నియంత్రించడానికి రోడ్ల మధ్యలోనే ఇండ్లలో వాటర్ హార్వెస్టింగ్ పిట్టులు కట్టుకుంటే ఎట్లా కట్టుకుంటామో వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడానికి, ఇవాళ రోడ్ల మీద వచ్చిన నీళ్లను ఒడిసి పట్టుకోవడానికి వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ను కడుతున్నాం. హైదరాబాద్ సిటీలో ఒకప్పుడు ఉండే వందల చెరువులు నేడు కనిపించకుండా పోయాయి. ఈ ఏడాది కాలంలో వరుసగా దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు రేవంత్. ముఖ్యంగా హైడ్రా విషయంలో మన పార్టీ వేరే పార్టీ అని తేడా లేకుండా, పేద పెద్ద అనే భేదాలు లేకుండా అందరి భరతం పడుతుండడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అయితే దీనిపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు విమర్శలు చేస్తూ వచ్చారు. హైదరాబాద్ను మరో బుల్డోజర్ నగరంగా మారుస్తున్నారంటూ విమర్శలు చేశారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా రేవంత్కే సపోర్ట్ లభించింది. కట్ చేస్తే రాష్ట్రంలో ఏటా విపత్తుకు కారణం నీటి వ్యవస్థలను కొల్లగొట్టడమే అనేది రేవంత్ రెడ్డి అభిప్రాయం. అందుకే చెరువులను కాపాడుకోవాలని, కుంటలను సంరక్షించుకోవాలని ఆయన సంకల్పించారు. అందుకే హైడ్రాను తీసుకొచ్చారు. అక్రమ కట్టడాలను కూల్చి మళ్లీ పాత చెరువులకు ప్రాణం పోసేందుకు నడుం బిగించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట ఆయన చేయాలనుకున్న పని చెరువులను కబ్జాల నుంచి బయటపడేయడమే. అలాగే మూసీని హైదరాబాద్లో సంస్కరిస్తే ఓ పెద్ద ముప్పు తప్పినట్లే. అందుకే మూసీ ప్రాజెక్టును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ హైడ్రాతో నివాసాలు కోల్పోయిన వారి నుంచి మాత్రం సర్కారుపై వ్యతిరేకత తప్పడం లేదు. వారికి ప్రతిపక్షాలు జత కలుస్తుండటంతో ఇష్యూ పెద్దది అవుతోంది. ఇల్లు కోల్పోతే ఇస్తామని సర్కార్ చెబుతున్నా డబుల్ బెడ్రూమ్లు ఎవరికి కావాలని, తాము ఉన్న చోటే ఉంటామని గొడవ చేస్తున్నారు. దీంతో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో పూర్తి స్థాయిలో నిర్మాణాలను ఎలా తొలగిస్తారు అన్నదే ఇక్కడ ప్రశ్న. గద్దల్లా వాలిపోయే రాబందు లాంటి కబ్జాదారులు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులన్నింటినీ ఆక్రమించారు. సహజంగా పేదవాడు ఆక్రమించి గుడిసెలు వేసుకుంటే వెంటనే తొలగించే అధికారులు, డబ్బున్న వాళ్లు ఆక్రమిస్తే మాత్రం వారి జోలికి పోరు. గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్లో ఆక్రమణలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. రాజకీయ ఒత్తిళ్లతోనే ఎవరూ ఏమీ చేయలేకపోయారన్న ఆరోపణలున్నాయి. హీరోలు, రాజకీయ నేతలు, బిల్డర్లు తమకు తిరుగులేదని భావించి ధైర్యంగా ఆక్రమించి మరీ అక్రమ కట్టడాలు నిర్మించి పడేశారు. వారందరికీ మరోమారు అలాంటి తప్పు చేయకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నారు రేవంత్. చెరువులను, ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడంతో హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడితే చాలు రోడ్లన్నీ నదులుగా మారుతున్నాయి. వర్షాకాలంలో హైదరాబాద్ వణికిపోయే పరిస్థితి ఉంది. హైదరాబాద్లో భూముల విలువ పెరగడంతో తమకున్న పలుకుబడితో చెరువులను, ప్రభుత్వ భూములను కబ్జా చేసి మరీ ఆక్రమించి భారీ భవనాలను నిర్మించారు. వీరిలో సినీ హీరోలున్నారు, రాజకీయ నేతలు మరింత ఎక్కువ మంది ఉన్నారు. అందుకే హైదరాబాద్ పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇప్పటి వరకు పాలించిన పాలకులు కూడా వారి జోలికి పోలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేతలన్నీ అక్రమ నిర్మాణాలే. అక్రమార్కులెవరినీ హైడ్రా వదిలిపెట్టడం లేదు. అక్రమమని తెలిస్తే చాలు ఎంతటి నిర్మాణాన్నైనా కూల్చి పడేస్తున్నారు.
ప్రధానంగా బిల్డర్లు అక్రమంగా నిర్మించిన విల్లాలను కూడా హైడ్రా కూల్చివేసింది. డబ్బులు సంపాదించుకోవడానికి అనేక వ్యాపారాలున్నా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలను చేపట్టి అక్కడ వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం ఇది హెచ్చరికగానే చూడాలి. తన మన అన్న భేదం లేకుండా అందరికీ సమన్యాయం అన్నట్లుగా ఎవరు తప్పు చేసినా నిష్పక్షపాతంగా హైడ్రా తన పని తాను చేసుకుపోతుండడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. మూసీ అలాగే చెరువులలో కట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో బాధితులు ఉప్పెనలా ఉద్యమించే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ప్రతిపక్షాలు కూడా కాచు కూర్చుని ఉన్నాయి. చెరువుల్లో కబ్జా చేసినా, మూసీలో కబ్జా చేసినా కొన్నింటికి పట్టాలు కూడా ఉన్నాయి. అవన్నీ అధికారులు లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చినవే అన్న ఆరోపణలున్నాయి. మూసీ పరివాహక ప్రాంతంలో చాలా మంది ఏళ్ల క్రితమే స్థలాలు కొనుక్కుని నిర్మాణాలు చేపట్టారు. 1960-70ల నుంచే ఇక్కడ చాలా మంది వెంచర్లు వేసి విక్రయాలు జరిపారు. దీంతో అనేక కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నారు. ప్రభుత్వాల దగ్గర అనుమతులు తీసుకుని ఇళ్లు కట్టుకున్నారు. ఇందులో చాలా మంది 2-3 ఫ్లోర్లు కట్టుకుని తాముండటంతో పాటు అద్దెకు కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఒక్కో ఇంటి ధర 50 లక్షల నుంచి 1 కోటి 2-3 కోట్ల వరకు కూడా ఉంది. అటువంటి వారికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే ఇస్తే సరిపోదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అటువంటి వారిని ఒప్పించాలంటే పరిహారం ఎక్కువగా ఇవ్వాలన్న చర్చ జరుగుతోంది. నిజానికి ఇప్పటికే హైడ్రా చేతిలో తమ ఇల్లు కోల్పోయిన బాధితులు ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టిన సంగతి తెలిసిందే. హైడ్రా కూల్చివేతలతో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తమ జీవితకాలపు కష్టార్జితాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నిమిషంలో కూల్చివేసి రోడ్డున పడేశారంటూ నిర్వాసితులు కన్నీరు మున్నీరుగా విలపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇళ్లు కూలిపోయి ఏడుస్తుంటే బ్యాంకు వాళ్లు వచ్చి ఈఎంఐలు చెల్లించాలని ఒత్తిడి చేస్తుంటే కంటి మీద కునుకు లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి చూశాం. నిజానికి వారికి గనుక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నష్టపరిహారం చెల్లించి ఆ తర్వాత కూల్చివేతలు చేపడితే వ్యతిరేకత ఆ స్థాయిలో కనిపించేది కాదేమో. అయితే కొత్త సంవత్సరం నుంచి మరోమారు హైడ్రా తడాఖా చూపేందుకు సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఇల్లు కోల్పోయే వారి నుంచి ఎలాంటి ప్రతిఘటన రాకుండా చూసుకుంటారా, ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా ఎలా ముందుకు వెళ్తారు అన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. సిటీ ఆఫ్ లేక్స్ అది ఒకప్పుడు, ఇప్పుడు చాలా చెరువులు కనుమరుగైపోయాయి. హైదరాబాద్కు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం చేసే కృషిని ఎవరైనా అభినందించాల్సిందే. అదే క్రమంలో పేదలకు నష్టపరిహారం విషయంలో మానవతా దృక్పథంతో మెలగాల్సిన బాధ్యత ఉంది. రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇళ్లను కళ్ల ముందే కూల్చేస్తుంటే ఎవరికైనా గుండె పగులుతుంది. ఇళ్లు పోగొట్టుకున్న బాధితులకు తక్షణమే నష్టపరిహారంతో పాటు ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లను చేయకపోతే భారీ వ్యతిరేకత తప్పదు. చెరువులు గవర్నమెంట్ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. చెరువులలోని అక్రమ కట్టడాలు తొలగిస్తే మళ్లీ చెరువులన్నిటికీ పూర్వ వైభవం రావడం గ్యారంటీ. వరదల బారి నుండి భాగ్యనగరాన్ని కాపాడుకోవాలంటే ఇది తప్పదు. మరి వయనాడ్, ఖమ్మం, విజయవాడ వరదలు మనం చూశాం. 2020లో హైదరాబాద్ కూడా వరదలతో నీట మునిగింది. మళ్ళీ అటువంటి సీన్ రిపీట్ కాకుండా ఉండాలంటే చెరువులను పునరుద్ధరించక తప్పదని పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్న మాట. మరి రేవంత్ సర్కార్ తలపెట్టిన ఈ హైడ్రా కార్యక్రమం అంతిమ లక్ష్యం నెరవేరేనా? హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్కు పూర్వ వైభవం వస్తుందా? అడ్డంకులను అధిగమించి అనుకున్నది రేవంత్ సాధిస్తారా? ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.